హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు బ్లౌజ్కి సైడ్ కుట్లు ఎలా వేయాలో చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చూపించబోతున్నాను. ఇకైతే వీడియోలోకి వెళ్దాం. ఇలా వెనుక భాగాన్ని ముందు భాగాన్ని రెండింటినీ కలిపి పట్టుకొని సైడ్కి అయితే ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా నీట్గా సైడ్కి ఒక కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు ఇలా కుట్టు వేసుకోవడం వల్ల బ్లౌజు మనకి జరగకుండా ఉంటుంది. మనం ఫిట్టింగ్ కుట్లు నీట్గా వేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇలా కొలత బ్లౌజ్ని మనం కొడుతున్న జాకెట్ మీద పెట్టుకొని ఇలా అయితే మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంకా చంక లూజ్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చంక లూజ్ని ఇలా కొలుచుకోవాలి. చంక లూజ్ని ఇలా కొలుచుకున్న తర్వాత నడుము లూజ్ నుంచి చంక లూజ్ వరకు ఇలా ఒక చాక్ పీస్తో ఇలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇలా హ్యాండ్స్కి ఇలా ఒక గుర్తు పెట్టుకోవాలి. తర్వాత ఈ 3 గుర్తులని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫిట్టింగ్ కుట్టు కోసం వేసిన మార్కింగ్ అన్నట్టు. ఇది మనకి బ్లౌజ్కి ఫిట్టింగ్ కుట్టు. ఇలా మనం సైడ్కి కుట్టు వేసుకొని ఇలా బ్లౌజ్కి ఇలా కుట్టు వేసుకోవడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. అంతేకాకుండా మనం బ్లౌజ్ కొలుచుకునేటప్పుడు మనకి చాలా బాగా అనిపిస్తుంది. చాలాసార్లు ఇలా కొలవడం రాక నేర్చుకునేటప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేశానండి. ఈ ఐడియా అయితే నాకు ఎవరు చెప్పింది కాదు. నేను నా అనుభవపూర్వకంగా నేను మాత్రమే నేర్చుకున్నది. అంటే నాకు నేనుగా నేర్చుకున్నది. ఇలా వేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా కుట్లు వేయడం మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇలా ముందుగా సైడ్కి ఇలా రెండింటి భాగాలని కలిపి ఒక కుట్టు వేసుకోవడం. తర్వాత ఇంకా కొలతలు చూసుకొని కొలతలతో మనం బ్లౌజ్కి మార్కింగ్ వేసుకోవడం. తర్వాత ఆ మార్కింగ్ను కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవడం. తర్వాత ఆ లైన్ మీదుగా మనం కుట్టు వేసుకోవడం. అంతే, చాలా సింపుల్గా మీరు బ్లౌజ్కి ఇలా కుట్లు వేసుకోగలుగుతారు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు. రానిదంటూ ఏది ఉండదు. మనం ప్రయత్నం చేస్తే ఏదైనా చేయగలం. ఇలా చాలాసార్లు చాలామంది బిగినర్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. బిగినింగ్ టైంలో నేను కూడా ఇలా చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే ఇది చాలా సింపుల్గా ఇలా నా ఐడియాతో ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, ఇంతవరకు వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా